ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎంఐఎం పార్టీ నేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. బీహార్లో మజ్లిస్ లీడర్లను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపుతున్నారు. కేవలం 2 నెలల వ్యవధిలో 2 ఎంఐఎం నాయకులు దారుణ హత్యకు గురయ్యారు. హంతకులు ఎవరో తెలియక ఆ రాష్ట్ర పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం నితీష్ కుమార్ పదవి కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని మండిపడ్డారు. బీహార్లో ప్రస్తుతం ఎంఐఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మజ్లిస్ను బలోపేతం చేయడానికి ఓవైసీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా హత్యలు కలకలం రేపుతున్నాయి. బీహార్లోని గోపాల్గంజ్లో సోమవారం రాత్రి ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలాం అలియాస్ అస్లాం ముఖియా హత్యకు గురయ్యారు. అబ్దుల్ తరహాకా రైల్వే స్టేషన్కు వెళ్తుండగా బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. అబ్దుల్ 2022లో జరిగిన గోపాల్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను ఎవరితోనూ గొడవలు లేవని, చాలా మంచి మనిషి అని మజ్లిస్ నేతలు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 25న సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్ను కూడా హత్యకు గురయ్యారు. జమాల్ను బైక్పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. జమాల్ హసన్ గంజ్లో ఫుడ్ సెంటర్ వద్ద నిల్చుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. జమాల్ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఓ ఎన్జిఓను నడుపుతున్నారు. అబ్దుల్ సలాం, జమాల్లను చంపింది ఎవరో పోలీసులకు ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. జమాల్ కేసులో సిట్ను ఏర్పాటు దర్యాప్తు జరుపుతున్నారు. తాజా హత్యపైన సిట్ను ఏర్పాటు చేశామని, హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. జమాల్ హత్య జరిగి నెలన్నర దాటినా హంతకులెవరో తేలకపోవడంతో ఎంఐఎం లీడర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భద్రత లేకుండా పోయిందని వాపోతున్నారు. తమ నేతల ప్రాణాలకు రక్షణ కరువైందని అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కుర్చీని మళ్లీ దక్కించుకున్న నితీష్ కుమార్ ఇకనైనా శాంతి భద్రతలను కాపాడాలని ట్వీట్ చేశారు. తమ పార్టీ నాయకులనే చంపుతున్నారని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీహార్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఎంఐఎంకు గట్టి పట్టు ఉంది. గతంలో ఆ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. వాళ్ళలో 4 ఆర్జేడీలో చేరిపోగా ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిన నితీష్ ఇటీవల ప్లేటు పిరాయించి బీజేపీలో జట్టు కట్టి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో మతతత్వ బీజేపీని మళ్లీ అధికారంలోకి తెచ్చారని కాంగ్రెస్, ఆర్జేడీలు విమర్శిస్తున్నాయి.